దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రము ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఇటీవల ఆర్టికల్ 44 అనేది రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, మహారాష్ట్రకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, గుజరాత్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఆర్టికల్ 44 అమల్లోకి రానుందా అని చాలా వార్తాపత్రికలు కూడా రాస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే, రీసెంట్గా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ట్రెండింగ్గా లేదా ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా ఒక అంశానికి సంబంధించిన టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వార్తల్లో ఎందుకు నిలిచింది, ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్ పరిధిలోకి వస్తుంది, మరియు స్టాటిక్ టాపిక్ ఏదైతుందో దాన్ని లింక్ చేస్తూ చూడండి. అలా చాలా టాపిక్స్. కేశవానంద భారతి కేసు అని చెప్పేసి ఉంటుంది. కేశవానంద భారతి కేసు విషయానికి వస్తే, రాజ్యాంగాన్ని నేర్చుకునే, భారత రాజ్యాంగం గురించి తెలుసుకునే, పాలిటీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కేశవానంద భారతి గురించి నేర్చుకుంటారు. కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది, మౌలిక స్వరూపం అంటే ఏంటి, జస్టిస్ సిక్రీ గారి ఆధ్వర్యంలోని మొత్తం రాజ్యాంగ ధర్మాసనం మొత్తం ఎంతమంది సభ్యులతో కూడుకొని ఉంది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏ ఆర్టికల్స్ పైన ఇంపాక్ట్ చూపించింది, న్యాయ వ్యవస్థని కేశవానంద భారతి కేసు ఎందుకు ఉన్నతంగా నిలిపింది, ఇవన్నీ మనం చూస్తాము. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేశవానంద భారతి కేసుకి సంబంధించి రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. ఏప్రిల్ 24, 2023 మనందరికీ తెలుసు. ఏప్రిల్ 24 అనగానే పంచాయతీరాజ్ దివస్ అని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ఏప్రిల్ 24కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కేశవానంద భారతి గారి కేసు ఏదైతే ఉంటుందో, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973, ఆ కేసు యొక్క తీర్పు ఉంది కదా, తీర్పు ఏప్రిల్ 24, 1973 రోజున వెలువడడం జరిగింది. 1973 నుండి 2023 50 ఇయర్స్ కదా. సో 50 ఇయర్స్ ఆఫ్ కేశవానంద భారతి కేసు అని చెప్పేసి రీసెంట్గా ఏప్రిల్ 24న మనం డిస్కస్ చేశాము. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసుకు ప్రత్యేకతను ఇస్తూ ఒక వెబ్ పేజీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దాని గురించి ప్రచారాన్ని కల్పించారు, ఎందుకంటే న్యాయ వ్యవస్థను ఉన్నతంగా తీసుకొచ్చిన కేసు. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ని కేశవానంద భారతి కేసుతో కలిపి అడుగుతారు. కరెంట్ టాపిక్ని స్టాటిక్ టాపిక్తో లింక్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్ అనేది డైనమిక్గా ప్రిపేర్ అవుతుంది. అభ్యర్థులు ఇదే విధంగా ప్రిపేర్ అవ్వండి. అలా ప్రతి సబ్జెక్ట్లో కూడా ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో, రీసెంట్గా వార్తలు నుంచి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈరోజు ఒక అంశం ఒక సబ్జెక్ట్ సంబంధించి వార్తలోకి వస్తుంది అంటే ఆ టాపిక్ ట్రిగ్గర్ అవుతుంది, దాని నుండి క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే ఇంత పెద్ద సబ్జెక్టులలో కొన్ని టాపిక్స్ నుండే క్వశ్చన్స్ ఎందుకు మనం చూస్తామంటే, ఆ టాపిక్ రీసెంట్గా లాస్ట్ 1.5 ఇయర్లో వార్తల్లోకి వచ్చింది. ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 10 సార్లు కానీ, అలాంటి వాటిని చూడండి. అందుకే నేను అభ్యర్థుల కోసం CA 360 అనే ఒక కోర్సుని తీసుకొచ్చాను. చాలామంది అభ్యర్థులు ఎలాంటి టాపిక్ని జనరల్ స్టడీస్లో గుర్తించాలి అని చెప్పేసి. CA 360లో జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా.
ఆయా సబ్జెక్టులకి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉంటే ఆ వారానికి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేస్తూ ఆ స్టాటిక్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ప్రత్యేకత. దీంతో పాటు వార్తలు నిలిచిన స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి కానివ్వండి, అవార్డ్స్ గురించి కానివ్వండి, క్రీడల గురించి కానివ్వండి, ఐఐటీస్ గురించి కానివ్వండి, సూచీల గురించి, నివేదికల గురించి, ప్రపంచ దేశాలకు ఇచ్చే ర్యాంకుల గురించి, వార్తలు ఇచ్చిన కమిటీల గురించి, పుస్తకాల గురించి, రాష్ట్రీయ సమాచారం, వీటన్నిటిని కలిపి మీకు CA 360 కోర్స్ అనేది నేను తీసుకొచ్చాను. ఇప్పటికే 10 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది అందుబాటులో ఉంది. అక్టోబర్ మంత్ వరకు వీడియోస్ ఇచ్చాను, ఎవ్రీ వీక్ పీడిఎఫ్స్ ఇస్తున్నాను. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ తెలుగు మీడియంలోని, ఇంగ్లీష్ మీడియంలోని ఇస్తున్నాను. సో చూడండి, మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియోస్ అంటే ఒక 2 వారాల వీడియోలు మీరు చూసింది అనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ అనేది ఇంత శాస్త్రీయంగా చదవాలా అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. అభ్యర్థుల కోరిక మేరకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లోని అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. CA 360 కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఇచ్చాను. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఇయర్ రౌండ్ ఆఫ్ వీడియోస్ని కూడా నేను తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి, ఓకేనా? అందులోనే ఉన్న వీడియోస్. సో ఈరోజు ఆర్టికల్ 44 సంబంధిత అంశం అంటున్నాను. అంటే అర్థం ఏంటిది? రానున్న పోటీ పరీక్షలో ఆర్టికల్ 44 పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎందుకు వార్తల్లోకి వస్తుంది? దేశవ్యాప్తంగా ఆర్టికల్ 44 అమల్లోకి రానుందా అని. అసలు ఆర్టికల్ 44 ఎక్కడ ఉంటుంది? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది కదా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్, UCC అంటాం, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. ఇక మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో UCC అంటే ఏంటి, దానికి సంబంధించిన కేసెస్ ఏంటి, అవన్నీ చూసే ఉంటారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం. ఇప్పటికీ క్రిమినల్ కేసుల విషయంలో, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటే వాటిలో దేశవ్యాప్తంగా ఏకరీతి చట్టాలు ఉన్నాయి. కానీ సివిల్ కేసులు ఉంటాయి కదా, విడాకులకు సంబంధించి కానివ్వండి, వివాహాలకు సంబంధించి కానివ్వండి, ఆస్తులకు సంబంధించి కానివ్వండి, అండ్ భూ తగాదాలకు సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి ఏకరీతి చట్టాలు దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 లా అనే అంశం సింపుల్గా యూనిఫామ్ సివిల్ కోడ్కి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇప్పటివరకు భారతదేశంలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా అని చెప్పేసి మీరు పాలిటీ పుస్తకాల్లో చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, గోవా ఫస్ట్ స్టేట్ అయితే ఉత్తరాఖండ్ దేశంలోని తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది అని ఎందుకు చెప్తాము? ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. 1961 వరకు కూడా భారతదేశ భూభాగంలో, భారతదేశంలో, భారత యూనియన్లో గోవా భాగం కాదు. గోవా ఎవరి ఆధీనంలో ఉండే స్థావరం? పోర్చుగీస్ వారు. సో పోర్చుగీస్ వారి స్థావరమైన గోవాని భారత ప్రభుత్వం సైనిక చర్య లేదా మిలిటరీ ఆపరేషన్ అంటాము, యుద్ధం చేశాము, ఆపరేషన్ విజయ్ ద్వారా మన భారత భూభాగంలో విలీనం చేసుకోవడం జరిగింది 1961. గుర్తుంచుకోండి. ఇక 1987లో గోవాకు రాష్ట్ర హోదా ఇచ్చాము. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. గోవాకి సంబంధించి 12వ రాజ్యాంగ సవరణ ఇవన్నీ మనం చూస్తాం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి అలాంటి గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, ఉంది. కానీ చిన్న లాజిక్ ఏంటంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 1950 జనవరి 26 నాటికి గోవా మన భారత భూభాగంలో భాగం కాదు. మరి అప్పటికే పోర్చుగీస్ వారి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలో అమల్లో ఉంది. కానీ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 44 ఆధారంగా గోవాలో లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. మరి అలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 44ని అమల్లోకి తీసుకురావడానికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు రీసెంట్గా అధ్యయనం చేస్తున్నాయి. ఆ అధ్యయనాలు చేస్తున్న రాష్ట్రాలు కనుక పరిశీలిస్తే ఫస్ట్ వచ్చేసేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం రీసెంట్గా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. ఎలా వస్తుంది? చాలా విషయాలు అందులో ఆర్టికల్ 44ని ఆ రాష్ట్రంలో అమలు చేయడానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారని లాస్ట్ 1 year నుండి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. మరి అలాంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలోని కమిటీ రీసెంట్గా రిపోర్ట్ని కూడా ఇచ్చారు. ఆ కమిటీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుని చేయాలంటే ఎలా చేయాలి, చేస్తే పర్యవసానాలు ఏంటి, మొత్తం అధ్యయనం చేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి త్వరలో UCC ఆర్టికల్ 44 అమల్లోకి రానుంది అని చెప్పేసి ఒక సమాచారాన్ని చూసాము. సో అదే ఇక్కడ మీకు ఇదంతా చిన్న సెంటెన్స్లో ఇచ్చాము. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం BJP అధికారంలో ఉంది.
పుష్కర్ సింగ్ ధామీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. దీంతోపాటు ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఏం చేసిందంటే, గుజరాత్ రాష్ట్రంలో మంత్రిమండలి సభ్యులు ఉంటారు కదా, మంత్రిమండలి సభ్యుల కమిటీని ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై అధ్యయనం చేయడానికి వేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, మహారాష్ట్ర కాంగ్రెస్ వారు ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపైన ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఆర్టికల్ 44 అమల్లోకి వస్తుందా అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనఫిషియల్గా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా. సో ఇవన్నీ లింక్ చేస్తూ చూడండి. ఇలా ఒక టాపిక్ని, కరెంట్ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ చూడండి. ఇక్కడ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 44కి సంబంధించిన కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో చూడండి. అండ్ నెక్స్ట్, భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలంట. అర్థమేంటో చెప్తాను. ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న చట్టాలు, బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి అమలవుతున్న చట్టాలు, ఐపీసీ 1860, ఇండియన్ పీనల్ కోడ్ అంటాము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, ఇటువంటివి ఉంటాయి. అండ్ భారతీయ సాక్ష్యాల చట్టం, ఎవిడెన్స్ యాక్ట్ అంటాం 1872, ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలంలోనే మన భారతదేశంలోకి అమల్లోకి వచ్చాయి చట్టాలు ఇవి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఏ సెక్షన్ ఆధారంగా శిక్ష విధించాలి, న్యాయస్థానాలు చెప్తారు కదా, ఐపీసీ అని చెప్పేసుకుంటూ ఐపీసీ సెక్షన్ అని చెప్పేసి డాష్ వాళ్ళు ఏదో ఒక్కొక్క నేరానికి తగ్గట్టుగా ఒక్కొక్కటి ఐపీసీ సెక్షన్ 309 అని ఇటువంటివి చూస్తూ ఉంటాం. సో అలా ఐపీసీలో సెక్షన్ 377 ఏదైతే ఉంటుందో దానిని కొనసాగించాలంటున్నారు. ఎందులో? ఈ చట్టాలు కాదు. ఇటీవల భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో వలస పాలకుల కాలంలో భారతదేశంలోకి వచ్చిన ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొస్తామని చెప్పేసి ప్రక్రియ కూడా జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత అంటే మన భారతదేశానికి సంబంధించి చట్టాలు ఇవి. అండ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లుకు పార్లమెంటరీ కమిటీ పరిశీలన చేసింది. ఇందులో ఏం చెప్తున్నారంటే, పార్లమెంటరీ కమిటీ అంటే పార్లమెంట్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా అమల్లో ఉండదు కాబట్టి, పనిచేయదు కాబట్టి పార్లమెంటరీ కమిటీలు పనిచేస్తూ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పారంటే, మరి కొత్తగా భారతదేశంలో అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహితలో కూడా ఐపీసీ సెక్షన్ 377ని అమల్లోకి తీసుకురావాలి, కొనసాగించాలి అని చెప్తున్నారు. మరి ఏం ఈ సెక్షన్ 377 చెప్తుంది? సెక్షన్ 377 ఏం చెప్తుంది అనేది ఎగ్జామినేషన్ సార్ అడుగుతాడు. ఐపీసీలోని సెక్షన్ 377 ఇదే. ఇక్కడ ఏంటంటే, అసహజ లైంగిక కార్యకలాపాలు కానివ్వండి, మైనర్లపైన రేప్ కానివ్వండి. ఇక్కడ చూడండి, వలస పాలన నాటి చట్టాల స్థానంలో ఇవి వలస పాలన నాటి చట్టాలు, కొలోనియల్ రూల్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహితలో మైనర్లతో శారీరక సంబంధాలను, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘము సిఫార్సు చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు గాను వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలు కూడా భారతీయ న్యాయ సంహితలో కొనసాగించాలని తెలిపారు. అయితే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించే నిబంధనల్ని చేర్చాలని పేర్కొంది. భాజపా ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు తన నివేదికను గత శుక్రవారం రోజున రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ గారికి అందజేయడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి సెక్షన్స్ మనం ఎందుకు చూడాలి? కరెంట్ పాలిటీలో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ చదవండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చట్టాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఈ చట్టాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలాంటి. అండ్ నెక్స్ట్, 65% రిజర్వేషన్లకు బీహార్ శాసనసభ ఆమోదం అనే అంశం వార్తలకు వచ్చింది. రిజర్వేషన్లకు సంబంధించి భారతదేశంలో ప్రస్థానాన్ని కనుక చూస్తే, రాజ్యాంగపరమైన ప్రక్రియను కనుక చూస్తే, మద్రాస్ రాష్ట్రంలో చెంపకం దొరైరాజన్ ఒక మహిళ, చెంపకం దొరైరాజన్ మద్రాస్ స్థానిక ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకొచ్చింది. న్యాయ వ్యవస్థ చంపకం దొరైరాజన్ కేసులో చెప్పిన తీర్పు ఏంటంటే, రిజర్వేషన్లు అనేవి సమానత్వం అనే సిద్ధాంతానికి, రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వానికి వ్యతిరేకం అని చెప్పి ఇచ్చిన తీర్పులు కానీ, చంపకం దొరైరాజన్ కేసులు, ఆ తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, ఇవన్నీ మనకు తెలుసు.
మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఆధారంగా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 15 క్లాస్ 4, సో రిజర్వేషన్స్ ప్రత్యేకంగా ఇవ్వడము, అండ్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్, ఆర్టికల్ 15 క్లాస్ 4, 15 క్లాస్ 5, 15 క్లాస్ 6 ఇవన్నీ రిజర్వేషన్సే. ఆర్టికల్ 16 క్లాస్ 4, 16 క్లాస్ 4A, 4B, 16 క్లాస్ 5, 16 క్లాస్ 6 ఇవన్నీ రిజర్వేషన్కి సంబంధించే భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 46 వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేకతలు, వారికి స్థానాలు కేటాయించాలి, వారికి ప్రత్యేకతను లేదా రిజర్వేషన్ల రూపంలో వారికంటూ ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలి, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం రాజ్యాంగం ప్రకారం. సో ఇక్కడ బీహార్ భారతదేశంలో అత్యధికంగా రిజర్వేషన్స్ అమల్లో ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సో గుర్తుంచుకోండి, సింపుల్గా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తుంది. సో బీహార్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లు ఇకపై 65% పెరగనున్నాయి. ఈ మేరకు సవరణ బిల్లును బీహార్ శాసనసభ గత గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. జనాభా నియంత్రణలో మహిళల పాత్రపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దాని మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టి మూజువానీ ఓటింగ్తో సింపుల్ మెజార్టీతో ఆమోదించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన 10% రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75% పెరగనున్నాయి. ఎస్సీలకు 16 నుంచి 20%, ఎస్టీలకు 1% నుంచి 2% రిజర్వేషన్ పెరగనుంది. ఓబీసీ ఈబీసీలకు కలిపి 30% ఉన్న రిజర్వేషన్ ఇక 43%గా ఉండబోతుందంట. సో బీహార్లో రిజర్వేషన్లకు సంబంధించి ఏమంటాము శాసన ప్రక్రియ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలిచిన ప్రాంతాలు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో దీన్ని చూడొచ్చు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు ఒక అగ్నిపర్వతం, ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, లొకేషన్ రష్యా. అగ్నిపర్వతం పేరు, లొకేషన్ గుర్తుంచుకోండి చాలు. ఇది బద్దలవడం అనేది గత వారం రోజుల నుండి వార్తలకు వస్తుంది, చూడండి. సో అగ్నిపర్వతం పేరు ఏంటంటే క్లుచెవ్స్కాయ్. సో KLYUCHEVSKOY క్లుచెవ్స్కాయ్ అగ్నిపర్వతం ఎరప్షన్ అంటే బద్దలవ్వడం. అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది, బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటే రష్యాకి సంబంధించిన అగ్నిపర్వతం. సో సరిపోతుంది వార్తలు వచ్చిన ప్రాంతం. వార్తలు నిలిచిన విపత్తు సంబంధిత అంశాలు కానివ్వండి, ప్రాంతాలు కానీ, వివాదాస్పద ప్రాంతాలు కానీ, సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు కానీ, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలు కానీ, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా. ఓకేనా? సో ఇక్కడ క్లుచెవ్స్కాయ్ అనేది ఎక్కడ ఉంది అంటారు, ఎందుకు వార్తలోకి వచ్చింది? ఇది ఒక అగ్నిపర్వతం. గతంలో కూడా రష్యాకి సంబంధించి బెంజిమియాని వాల్కనో, ఎరప్షన్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. రీసెంట్గా రెగ్యులర్గా వార్తలకు వచ్చిన అగ్నిపర్వతాలు టోంగా అగ్నిపర్వతం, హుంగా అపై అగ్నిపర్వతం, టోంగా రిపబ్లిక్ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని అగ్నిపర్వతం, సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మౌంట్ అసో, ఫుకుటోకు, ఒకనోబా, ఈ 2 అగ్నిపర్వతాలు జపాన్కి సంబంధించి. అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఒక ఐలాండ్ కూడా ఏర్పాటైందని నేను జపాన్కి సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్ ఇండోనేషియాలో తరచూ అగ్నిపర్వతాలు వార్తల్లోకి వస్తాయి. మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలిలెవటలాక్, టోబా అగ్నిపర్వతం, ఇటువంటివి. సో ఇలా తరచూ వార్తల్లోకి వచ్చే అగ్నిపర్వతాలపైన ప్రత్యక్షత చూపండి. నెక్స్ట్ సరయూ తీరం, సరయూ నది అనగానే మనకు ఉత్తరప్రదేశ్ గుర్తుకు రావాలి సింపుల్గా. సో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్న నగరం. ఒకప్పుడు అడిగేటోళ్ళు పోటీ పరీక్షల్లో నదిని ఆనుకొని లేదా నది పక్కన నగరాలు అని చెప్పేసి, ఇప్పుడు అడగట్లేదు అవి, కాకపోతే చెప్పలేము, ఎందుకైనా మంచిది మనం రెడీగా ఉండాలి. సరయూ నదీ తీరం నిన్న దీపాల హారంతో నిండిపోయింది. దీపావళి, దీపాల వరుస. సో ఈరోజు దీపావళి పర్వదినం. ముందు రోజు అయోధ్యలో దీపోత్సవం అనేది జరుగుతుంది. దీపోత్సవం అంటే భక్తులందరూ వచ్చి దీపాలను వెలిగించడం జరుగుతుంది. అలా లక్షల దీపాలు ప్రతి ఏటా ఈ దీపాల సంఖ్య పెరుగుతుంది. నిన్నటి రోజున దీపావళి పర్వదినాన్ని ఉద్దేశించి సరయూ నది ఒడ్డున అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. గత సంవత్సరం దీపోత్సవ కార్యక్రమం లాస్ట్ ఇయర్ 2022లో 15 లక్షల దీపాలను వెలిగిస్తే ఈ సంవత్సరం 22.23 లక్షల దీపాలను భక్తులు వెలిగించారు. సో ఒక్క ప్రాంతంలో ఇన్ని దీపాలు వెలిగితే ఆ ప్రాంతం ఎంత ప్రకాశవంతంగా మారుతుందో చూడండి. సో చెడుని చీల్చి మంచికి మనకు కాంతిని పంచే దీపావళి పండుగ సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చింది. సో 51 ఘాట్లలో 22 లక్షల దీపాలు
ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపోత్సవం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గత శనివారం అంటే నిన్నటి రోజున దీపాల వెలుగులో మెరిసిపోతున్న సరయూ నదీ తీరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మౌంట్ అబు ఒక ఎత్తైన ప్రాంతం 4921 అడుగుల ఎత్తులో తొలిసారిగా ఒక పోలింగ్ బూత్. మౌంట్ అబు ఎక్కడ? రాజస్థాన్. ప్రస్తుతం మన భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి? లాస్ట్ అక్టోబర్ 9th 2023 రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. షెడ్యూల్ అందులో మన తెలుగు ప్రాంతమైన తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 679 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఫలితాలు డిసెంబర్ 3న రాబోతున్నాయి. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను అవగాహన కల్పించడానికి చాలా అద్భుతమైన ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు. ఓటర్కి అవగాహన, ఓటు యొక్క విలువ తెలవాలి, ఆర్టికల్ 326 రాజ్యాంగం మనకిస్తున్న ఓటు హక్కు గురించి తెలియాలని చెప్పేసి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దాంతోపాటు పోలింగ్ బూత్ల సంఖ్యను కూడా పెంచుతుంది. కొంతమంది ఓటు వేయాలంటే దూరం వెళ్ళాలా, పక్క గ్రామానికి వెళ్ళాలా అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పరుస్తుంది. అటువంటి ఒక అంశం ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. మౌంట్ అబు సమీపాన 4921 అడుగుల ఎత్తులో తొలిసారిగా పోలింగ్ బూత్ ఏర్పాటు. రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబు సమీప పిండ్వాడ నియోజకవర్గ పరిధిలో షేర్గావ్ గ్రామ ఓటర్లు ఈ నెల 25న తొలిసారిగా స్థానిక బూతులో ఓటు వేయనున్నారు. తొలిసారంట. మారుమూల ప్రాంతాల్లోనూ బూతులు ఏర్పాటు చేసి పోలింగ్ శాతాన్ని పెంచాలన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ సంకల్పం మేరకు రాష్ట్రంలో పలు చోట్ల మొదటిసారిగా ఇటువంటి బూతులను ఏర్పాటు చేసినట్లు ముఖ్య ఎన్నికల అధికారి ఆ రాష్ట్రానికి సంబంధించి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఎకానమీ, కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇటీవల ఎకానమీకి సంబంధించి ప్రతి నెల అయితే ఖచ్చితంగా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ లాస్ట్ మంత్కి సంబంధించి అని చెప్పేసి ఈ నెల మనం నవంబర్ 1st వీక్లో డిస్కస్ చేస్తాం. అక్టోబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ 1.72 lakh crores అని చెప్పేసి ఇది జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి రెండవ అత్యధిక జిఎస్టీ వసూళ్ల నెల అన్నాను. మొదటి వసూలు ఏప్రిల్ 2023 1.87 lakh crores అని. అండ్ ఇంకొకటి రీసెంట్గా ఎకానమీకి సంబంధించి ఫిన్టెక్ స్టార్టప్లను కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం టాప్ 3లో ఉంటుంది. మొదటి స్థానంలో ఫిన్టెక్ యూనికార్న్ స్టార్టప్స్ కలిగి ఉన్న జాబితాలో మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో బ్రిటన్, థర్డ్ పొజిషన్లో ఇండియా. ఫిన్టెక్ స్టార్టప్స్ ఇండియాలో ఫిన్టెక్ యూనికార్న్ స్టార్టప్స్ 17 ఉన్నాయి. అదే యూనికార్న్ స్టార్టప్స్ అయితే కూడా టాప్ 3. మొదటి స్థానం అమెరికా, రెండవ స్థానం చైనా, థర్డ్ పొజిషన్లో ఇండియా. ఫిన్టెక్ యూనికార్న్ స్టార్టప్స్ వేరు, యూనికార్న్ స్టార్టప్స్ వేరు. యూనికార్న్ స్టార్టప్లలో వచ్చేవి ఫిన్టెక్ స్టార్టప్స్ ఇటువంటివి. అండ్ ఇదొక అంశం చూసాం ఎకానమీకి సంబంధించి. వరుసగా 3వ నెల 10,000 కోట్ల వరుసగా 3వ నెల 1000 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా విడుదల చేశారనే అంశము. మొన్నటి క్లాస్లో కనుక చూస్తే 6.7% భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తూ మూడీస్ సంస్థ వార్తలోకి వచ్చిందని, 6.2%గా భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తూ మనకి ఫిచ్ రేటింగ్స్ అనే సంస్థ వార్తల్లోకి వచ్చిందని ఇటువంటి చూస్తున్నాం. ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్నుల వసూలు 10.60 లక్షల కోట్లుగా ఉందంట. ఇప్పటివరకు గడిచిన 6 నెలలు, ఈ ఆర్థిక సంవత్సరం ఆల్రెడీ 6 నెలలు ముగిసింది కదా. ఏప్రిల్ 1st 2023 నుండి మార్చ్ 2024 చివరి వరకు ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఉంటుంది. మొదటి 6 నెలలు కనుక చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 22% పెరిగి 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా అయిన 18.23 లక్షల కోట్లలో ఈ మొత్తం 58.15% సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాల వసూలతో పోలిస్తే 21.82% అధికమంట. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 12.48%, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 31.77% వృద్ధి చెందాయి. 2023-24 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు మొత్తంగా 1.77 లక్షల కోట్ల విలువైన రిఫండ్లు జారీ అయ్యాయి. స్థూలంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17.59% పెరిగి 12.37 లక్షల కోట్లుగా నమోదైనవి అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్టాట్స్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి. అండ్ నిద్ర లేకుండా చేస్తున్న నల్లులు,
నల్లులు ఒకప్పుడు మనకి కనిపించేవి బెడ్లో కానీ సోఫాలో కానీ సినిమా థియేటర్లో కానీ నల్లులు చాలా విపరీతమైన పెయిన్ ఇస్తాయి, కుడుతూ ఉంటాయి. అటువంటి నల్లులపై యుద్ధాన్ని ప్రకటిస్తోంది దక్షిణ కొరియా. ఇప్పటికీ అమెరికా, ఫ్రాన్స్ ఈ దేశాలు కూడా నల్లుల బెడద విపరీతంగా బాధిస్తోంది. అలా నల్లుల నియంత్రణకి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ దక్షిణ కొరియా వార్తలకు వచ్చింది. పలు యూరప్ దేశాలతో పాటు అమెరికాను వెంటాడుతున్న నల్లుల బెడద తాజాగా దక్షిణ కొరియాను తాకింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీలు, నివాస ప్రాంతాల్లో నల్లుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం నల్లులపై యుద్ధం ప్రకటించింది. రక్తాన్ని పీల్చే ఈ పురుగుల బారి నుంచి తప్పించుకునేందుకు అత్యవసరమైతే తప్ప ప్రజా రవాణా, సినిమా హాళ్ళ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. నల్లుల తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికుల వారి వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేయాలని, ఎందుకంటే బ్యాగులు అటు ఇట్లా వస్తాయి అన్నట్టు ఇవి గుర్తుంచుకోండి. దక్షిణ కొరియా ఇటీవల తొలి సైనిక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించబోతుంది దక్షిణ కొరియా, గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అనే అంశం వార్తలోకి వచ్చింది. 3,26,18,205 మంది ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. సో ఓటర్ల సంఖ్య ఇప్పుడు రానున్న నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే ఎన్నికలు. అందులో ఇంతమందికి ఓటు హక్కు ఉంది. ఆర్టికల్ 326 అనేది ఇంతమందికి అప్లై అవుతుంది, గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించిన గణాంకాలు, పురుష ఓటర్లు ఎంతమంది, మహిళా ఓటర్లు ఎంతమంది చూద్దాం. రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారంట. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో వీరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారంట. వీరిలో పురుషులు 1,62,418,418 మంది, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారంట. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ముందు ఓటర్ల సంఖ్య. అండ్ గ్రామీ అవార్డు, సో మ్యూజిక్ రంగంలో కానీ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం, దానికి నరేంద్ర మోదీ గారి పాట, ప్రధాని గారి పాట ఎంపికైంది. సో రీసెంట్గా మోదీ గారు చాలా పాటలు కూడా రాస్తున్నారు. గర్భా డ్యాన్స్ పైన సాంగ్ మనం గతంలో డిస్కస్ చేశాము. చూడండి, తృణ ధాన్యాల ప్రయోజనాల గురించి, తృణ అంటే మిల్లెట్స్, ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గునీ షా ఫాలు రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డులో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు వెల్లడించారు. అబండెన్స్ ఆన్ మిల్లెట్స్ అనే ఈ పాటను ముంబైలో జన్మించిన ఫాల్గునీ షా రాసి ఆలపించారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా సైతం పాటలో భాగమయ్యారు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ తృణధాన్య సంవత్సరం వేడుకల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రామీ అవార్డుకి ప్రధాని మోదీ గారి పాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రము వార్తలకు వచ్చింది. భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 376ని కొనసాగించాలి అనే అంశము. 65% రిజర్వేషన్లకు బీహార్ అసెంబ్లీ ఆమోదముద్ర. అండ్ వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం రష్యాకి సంబంధించి. అండ్ సరయూ నదీ తీరం దీపాల కాంతులతో విదజల్లింది నిన్నటి రోజున దీపోత్సవ కార్యక్రమం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. మౌంట్ అబూ సమీపాన 4,921 అడుగుల ఎత్తులో తొలిసారిగా ఒక పోలింగ్ బూత్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10.60 లక్షల కోట్లు అని చెప్పేసి అంశము. నిద్ర లేకుండా చేస్తున్న నలులు యుద్ధం ప్రకటించింది దక్షిణ కొరియా. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205. సో నెక్స్ట్ గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని మోదీ గారి పాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.